వేదిక మీద మా నాయకులు కొంతమంది మంచి ఐడియా ఇచ్చినారు. కేవలం ఒక క్రికెట్ మాత్రమే కాదు, మనం వేరే స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి వెనకాల నుండి కొంతమంది సోదరులు చెప్పడం జరిగింది. అందుకే దసరా టైంలో ఇదే గ్రౌండ్ లో ఇక్కడే మొత్తం జిల్లా స్థాయిలో అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోడు. అప్పు పుట్టట్లేదు, ఎవరు బజార్లో నమ్మడం. వాలీబాల్ మరియు కబడ్డీ టోర్నమెంట్లు కూడా ఇక్కడ పెట్టుకుందాం, పెద్ద ఎత్తున వాటిని కూడా నిర్వహించుకుందాం. అట్లాగే కేసీఆర్ కప్ కూడా జిల్లా స్థాయిలో ఇప్పుడు చేసుకున్నాము. బట్ వీ వాంట్ టు డూ దిస్ ఎట్ ద స్టేట్ లెవెల్. మొత్తం అన్ని జిల్లాలు చేద్దాం, తర్వాత అన్ని జిల్లాల్లో వచ్చిన విన్నర్స్ ను పెట్టి స్టేట్ లెవెల్లో కూడా చేద్దాం. సో దసరా టైంలో వాలీబాల్ అట్లాగే కబడ్డీ చేద్దాం. మీరు నన్ను మర్డర్ చేసిన బాధపడను కానీ మోసం చేస్తే తట్టుకోలేను సార్, తట్టుకోలేదు. మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే 2027 ఫిబ్రవరి 17 కేసీఆర్ గారి బర్త్డే. ఆ రోజు స్టార్ట్ చేసి ఏప్రిల్ 27 మరి బీఆర్ఎస్ పుట్టినరోజు. ఆ 2 నెలల పాటు మొత్తం రాష్ట్ర స్థాయిలో టోర్నమెంట్ పెట్టి స్టేట్ ఛాంపియన్స్ కూడా డిక్లేర్ చేద్దాం. జిల్లా కప్స్ అలాగే స్టేట్ లెవెల్ కప్ కూడా కండక్ట్ చేద్దాం. నాకు ఇంకొక ఆలోచన కూడా ఉంది. ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మన జిల్లాలో మంచి స్పోర్టింగ్ ఏరియా కూడా ఉండాలి. కొద్దిగా ఉంది కానీ ఇంకా ఉండాల్సిన స్థాయిలో లేదు. దాన్ని కూడా 2028 లో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత సిరిసిల్ల వైపు దేశం మొత్తం చూసే విధంగా, సిరిసిల్ల వేములవాడ వైపు దేశం మొత్తం చూసే విధంగా చేసి చూపెట్టే బాధ్యత నాది. నేను ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి ఇది పాలిటిక్స్ కి అతీతంగా జరిగిన కార్యక్రమం కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద ఎత్తున పార్టిసిపేషన్ ఉండాలి. ఎవరైనా సరే, ఎవరికి ఎవరి మీద ప్రేమ ఉన్నా ఎట్లా ఉన్నా అల్టిమేట్ గా క్రీడలు అంటే ఇష్టం ఉంటే, స్పోర్ట్ అంటే ఇష్టం ఉంటే చాలు. ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిందే. అండ్ దిస్ షుడ్ బికమ్ రోల్ మోడల్ టు ద రెస్ట్ ఆఫ్ ద స్టేట్. మొత్తం రాష్ట్రం మొత్తం కూడా తిరిగి చూడాలి. సిరిసిల్లలో ఎంత బాగా చేసినారు, మనం కూడా ఎంత బాగా చేయాలి అనే స్థాయిలో మనం అట్లా చేద్దాం. సరే, అపార్థం చేసుకునేవాడికి నేను కరెక్ట్ గా క్లారిటీ ఇచ్చి లేదురా ఇలా అని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వేమనుకుంటే అనుకో.